2026 సంవత్సరానికి గాను కన్యారాశి వాళ్ళవి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో చూద్దాం. కన్యారాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. ఒకవేళ మీ పేరు కనుక టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి గురువు 2026 ప్రారంభంలో మిథున రాశిలో 10వ స్థానంలో సంచరిస్తాడు. ఇది ఉద్యోగం, పదోన్నతి, ప్రతిష్టకు మంచిదే. అయితే మే 2026 తర్వాత గురువు కర్కాటక రాశి 11వ స్థానాలకు మారడం వలన ఆర్థికాభివృద్ధి, స్నేహ సంబంధాల బలపాటు, కొత్త అవకాశాలు లభిస్తాయి. మరి శని మీనరాశి 7వ స్థానంలో ఉండడం వలన వివాహం, భాగస్వామ్యం, వ్యాపారం, భార్యాభర్తల సంబంధాల్లో కొంచెం క్రమశిక్షణ అవసరం. రాహు కేతువులు 8వ స్థానం మేషంలో, తర్వాత కేతు తుల 2వ స్థానంలో ఉంటారు. ఇది ఆర్థిక ఒత్తిడిని, అనవసరమైనటువంటి కష్టాల్ని, అజాగ్రత్తల వల్ల నష్టాల్ని సూచిస్తోంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు తరచుగా రిట్రోగేడ్ అవుతూ నెల రకరకాల మార్పులు ఇస్తారని చెప్పచ్చు. జనవరి 2026లో కన్యారాశి వాళ్ళు ప్రజల గ్రహస్థితులు ముఖ్యంగా మార్గదర్శకాల్ని సూచిస్తూ ఉంటుంది. గురువు పదవిలో ఉండడం వల్ల ఉద్యోగాల్లో పదోన్నతి, వ్యాపారం, రాజకీయ రంగాల్లో పాజిటివ్ ప్రభావాలు ఉంటాయి. కానీ శని 7లో ఉండడం కొంత ఒత్తిడి, జాగ్రత్త అవసరం. ఉద్యోగ జీవితం, గౌరవం, గుర్తింపు లభిస్తుంది. జనవరిలో ఉద్యోగ వర్గానికి గౌరవం మరియు గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఆలోచన, కృషి, విధి నిబద్ధత వలన అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు పని భారం ఎక్కువగా ఉంటే వారి కృషి గుర్తించబడుతుంది. ప్రాజెక్టుల్లో సక్సెస్ మరియు కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు జనవరి నెలలో మంచి అవకాశాలు ఎదురవడం, కొత్త కాంట్రాక్టులు, అలాగే ఆ ప్రాజెక్టుల నుంచి ఫలితాలు కూడా, ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి. మరి కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే తాత్కాలిక విభేదాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంచెం సహనం అవసరం. సమస్య పెద్దది కాకుండా ఓపికగా పరిష్కరించుకోండి. విద్యార్థుల దృష్టికోణం నుంచి చూస్తే కనుక ఈ నెలలో కష్టపడి చదివితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం మాత్రం వస్తుంది. కష్టపడకపోతే ఫలితాలు ఉండవని చెప్పచ్చు. ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమ పద్ధతిలో చదువుకోవడం, కొంచెం టార్గెట్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళండి. మరి రాజకీయ రంగంలో మద్దతు పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటారు. మంచి ప్రతిభ, కృషి ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా కొంత సమస్యలు, ఒత్తిడుల నుంచి బయటపడే దానికి మీరు ధ్యానం చేయాలి, దక్షిణామూర్తి పూజ చేయాలి. మరి ఫిబ్రవరి నెలలో కన్యారాశి వాళ్ళకి 2026 సూర్యుడు మరియు బుధుడు 5వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కన్యారాశి ప్రజల జీవితంలో విద్య, పిల్లలు, లవ్ లైఫ్ ఇవన్నీ కూడా, వ్యాపార రంగాలు పాజిటివ్ ప్రభావాలు కనిపిస్తాయని చెప్పచ్చు. పిల్లల విషయంలో ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాల్లో విజయాలు, ప్రతిభ గుర్తింపు, పాఠశాల కానీ క్రీడా రంగంలో కానీ పురస్కారాలు, ఆనందకర వార్తలు వింటారు. కొంతకాలం కోసం ఆగిపోయినటువంటి పనులన్నిటికీ తిరిగి ఫలితాలు రావడం, ప్రకటనలు, అవార్డులు అన్నీ త్వరగా వస్తుంటాయి అన్నమాట. అయితే విద్యార్థుల దృష్టికోణంలో చూస్తే విజయాలు, పోటీ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. పాఠశాల, కాలేజీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఉపాధ్యాయుల గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్, ప్రోత్సాహం అన్నీ కూడా బాగా లభిస్తాయి వీళ్ళకి. అలాగే ప్రేమ జీవితాన్ని చూసినట్టయితే ప్రేమ సంబంధాలు బలంగా మారే అవకాశం ఉంది. జంటలు ఒకరినొకరు మరింత అవగాహన చేసుకుని నమ్మకాన్ని పెంచుకుంటారు. కొత్త పరిచయాలు సానుకూలంగా మారుతాయి. సంబంధంలో చిన్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్, ప్రేమ, అలాగే గౌరవం పాటించాలి. అలాగే ప్రాజెక్టుల్లో కొత్త భాగస్వామ్యాలు వ్యాపారంలో కానీ ఏర్పడే అవకాశం ఉంది. అయితే పని చేసిన ప్రాజెక్టులు కొత్త దిశలో పనిచేసి ఆర్థికంగా మీకు లాభాలని తెచ్చిపెడుతుందని చెప్పచ్చు. మరి ఫిబ్రవరిలో పెట్టుబడులు కొంచెం జాగ్రత్తగా పెట్టాడు. రిస్క్ తగ్గించుకోవాలి. ధన నిర్వహణ బాగుండాలి. ఆదాయాలు సుమారు క్రమబద్ధం చేసుకోవాలి. ఆర్థిక సలహాలు తీసుకోవాలి. టీము అంత కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి. మానసికంగా కానీ భావోద్వేగాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా కొంచెం క్రమ పద్ధతిగా వాటిని ముందుకు తీసుకెళ్తే కనుక చక్కటి లాభాలు ఉంటాయి. మరి మార్చి నెల 2026 కన్యారాశి వాళ్ళకి పలు రంగాల్లో సవాళ్ళు ఎదురవడానికి ఆస్కారం ఉంది. శని ప్రభావం కారణంగా భాగస్వామ్య వ్యాపారాలు చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవగాహన లోపము, సానుకూల దృష్టితో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది.
సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం వైపు తీసుకెళ్ళండి. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యలో తాత్కాలిక అపార్థాలు ఉంటాయి. శాంతియుతంగా చర్చించి వాటిని బాగు చేసుకోండి. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు. కొత్త పనులు సమర్థవంతంగా చేయగలుగుతారు. కొత్త బాధ్యతల్ని ధైర్యంగా స్వీకరించగలుగుతారు. ఎదుగుదలకు మీకు సహాయపడుతుందని చెప్పొచ్చు. సినీ రంగంలో కన్యారాశి ప్రజలకు గుర్తింపు గతంలో కంటే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. సినిమాలు కానీ, షోస్, సంగీతం, చిత్రలేఖనం, నాటకాలు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ చాలా సానుకూలంగా ఉంటాయి. నటన, సృజనాత్మకత, అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడం అన్నీ కూడా మీ విజయానికి కీలకంగా మారుతాయని చెప్పచ్చు. వైద్య రంగంలో పరిశోధన, వైద్య పరీక్షలు, పరిశోధనాత్మక ప్రాజెక్టులో విజయం సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజువారీ పరిశీలన కూడా అవసరం. పాఠశాలలో అదనపు కార్యకలాపాల్లో చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మానసికంగా స్థిరత్వం పెంచుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. ఒత్తిడి నిర్వహణం చేయగలుగుతారు. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఒత్తిడి తగ్గించుకోండి. మార్చి 2026 కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం సవాళ్ళు, అవకాశాల మేళవింపుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొంచెం ఓపికతో ముందుకెళ్ళాలి. ఉద్యోగం కానీ, ప్రాజెక్టులు కానీ, మరి సినీ, వైద్య, కళాకారులు అందరికీ కూడా పిల్లలు వారి ఆరోగ్యం పైన మాత్రం మీరు శ్రద్ధగా ఉండాల్సి ఉంటుంది. మానసికంగా మీకు స్థిరత్వం పెంచుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి ప్రజలు అన్ని రంగాల్లో కూడా విజయవంతంగా నిలబడగలుగుతారు. అవగాహన పెంచుకోగలుగుతారు. కృషితో, ధైర్యంతో ముందుకెళ్ళి సంతోషకరమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. మరి ఏప్రిల్ నెల 2026 కన్యారాశి వాళ్ళకి జీవితంలో కొంచెం ఒత్తిడి పెరుగుతుందని చెప్పొచ్చు. సవాళ్ళు ముఖ్యంగా ప్రతి దగ్గర కనిపిస్తాయి. రాహు ప్రభావం వలన ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యయాల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పర్యవేక్షణతో వాటిని తగ్గించుకోండి. వ్యాపారులు ఈ నెలలో పెద్ద లావాదేవీలతో అప్రమత్తంగా ఉండాలి. అలాగే పరిశీలనతో మాత్రమే ముందుకెళ్ళాలి. ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి. కొత్త పరిచయాలు మీకు ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంది. విద్యారంగంలో విద్యార్థులు ధ్యాస కొంత తగ్గడం, ఆ ఎఫెక్ట్ అనేది ఫలితాలపైన ప్రతికూలంగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఆధ్యాత్మిక ఉపశమనం ఉంటుంది. రాహుకేతు పూజలు, మంత్రజపం ద్వారా ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. ఓపిక, అవగాహన పాటించడం ద్వారా కన్యారాశి ప్రజలు స్థిరత్వాన్ని పొందుతారని చెప్పచ్చు. మరి మే 2026లో కన్యారాశి వాళ్ళకి సానుకూలంగా మారే అవకాశం ఉంది. గురు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 11వ స్థానం అనేది కన్యారాశి ప్రజలకు అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా ప్రత్యేకంగా మీకు విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త లాభాల అవకాశాలు ఏర్పడతాయి. పెట్టుబడులు, వ్యాపార రంగంలో అనేక రకాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది. ఫలితాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ఉద్యోగస్తుల కోసం మంచి దశ. ఎందుకంటే బదిలీ కానీ, పదోన్నతి, ఇవన్నీ కూడా ఈ సమయంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త బాధ్యతలతో కొత్త ప్రాజెక్టులు, కొత్త రికగ్నిషన్లు మీకు లభిస్తాయి. మానసికంగా ఈ నెలలో ధైర్యంగా, ఆనందంగా, అలాగే స్థిరత్వంతో ఉంటారనమాట. ప్రతి దాన్ని కూడా సమర్థవంతంగా ట్యాకిల్ చేయగలుగుతారు. కన్యారాశి ప్రజలు ఈ నెలలో విజయవంతంగా, సంతోషంగా, ఆర్థికంగా స్థిరత్వంగా ఉండగలుగుతారు. మరి జూన్ 2026 చూస్తే కన్యారాశి వాళ్ళకి గురువు మరియు శుక్రుడు అనుకూల దృష్టి కారణంగా పాజిటివ్ ప్రభావాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషం, స్నేహితులతో కలయికలు, సామాజిక సంబంధాల్లో చక్కటి మెరుగుదల కనిపిస్తుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకి గౌరవ స్థిరత్వం లభిస్తుంది. అలాగే ప్రోత్సాహకాలు అనేవి లభిస్తాయి పై అధికారుల నుండి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు బలోపేతమవుతాయి. అలాగే మీకు అంది వచ్చినటువంటి అవకాశాలని సానుకూలంగా స్వీకరించి వృత్తి విజయాలకి ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. వివాహ జీవితంలో స్థిరపడుతుంది. అలాగే మీ మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలని సమసిపోయి కలిసిపోతారు. మరింత ఆనందదాయకంగా మీరు ఈ సమయాన్ని గడుపుతారు. పిల్లలు, కుటుంబం, అలాగే సామాజిక కార్యకలాపాలన్నీ కూడా సంతోషంగా నెరవేర్చగలుగుతారు. జూలై 2026 నెలలో సూర్యుడు 11వ స్థానంలో ఉండడం కన్యారాశి ప్రజలకు శుభ ఫలితాలు ఇస్తాడు. రాజకీయ రంగంలో నాయకులు మద్దతు పెరుగుతుంది. సామాజిక వృత్తి కార్యకలాపాల్లో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు. విద్యారంగంలో విద్యార్థులు మంచి గ్రేడ్ని సాధిస్తారు. పరీక్షల్లో, పోటీ పరీక్షల విజయాలు, పూర్వ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి. కొత్త సబ్జెక్టుల్లో అవగాహన, సృజనాత్మకతని కొనసాగిస్తారు.
ఆగస్టు 2026 శుక్రుడు రెట్రోగేడ్లో ఉండడం వలన కన్యారాశి వాళ్ళకి కొన్ని ప్రతికూల పరిణామాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సంబంధాల్లో సవాళ్లు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో అపార్థాలు విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ గ్రహం పెద్దగా మారకముందు జాగ్రత్తగా పరిష్కరించుకుంటే కనుక విరిపోవడం వరకు పరిస్థితులు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. వ్యాపార రంగంలో ఆగస్టులో కొంచెం లాభ నష్టం కలగలిసి ఉంటాయి. లావాదేవీలు కొత్త భాగస్వాముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిశీలన పూర్తిగా చేసిన తర్వాతనే ముందుకెళ్ళండి. సెప్టెంబర్ నెల 2026 కన్యారాశి వాళ్ళకి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. శుక్రుడు అనుకూలంగా మారడం విద్యారంగంలో విజయ సూచనలు, విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. స్కాలర్షిప్స్ పొందే అవకాశం ఉంది. అలాగే ప్రాక్టీస్ కానీ ఆసక్తి కానీ పెరుగుతుంది. క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తారు, తద్వారా మీకు విజయం లభిస్తుంది. సినీ రంగంలో సృజనాత్మక ప్రాజెక్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్య రంగంలో వైద్యుల విశ్వాసం పెరుగుతుంది. రోగులు మరింత నమ్మకంతో వచ్చి వైద్యులు, నర్సులు, సిబ్బంది మధ్యలో మంచి సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట. ఈ నెలలో మానసిక స్థిరత్వం, ఓపిక, ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. అన్ని రంగాల్లో కూడా విజయాలు అందుకుంటారు. అక్టోబర్ 2026 మరి కన్యారాశి వాళ్ళకి రాహు ప్రభావం క్రమంగా తగ్గిపోవడం కన్యారాశి వాళ్ళకి ఎంతో శుభసూచకం అని చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా ఎదురైనటువంటి ఆర్థిక ఒత్తిడులు, అనవసరమైనటువంటి ఖర్చులు, మానసిక అస్థిరత ఈ నెల నుండి తగ్గుతూ ఆర్థిక పరిస్థితులు స్పష్టంగా మెరుగుపడతాయి. అనుకోని లాభాలు, నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు అవ్వడం, సమతుల్యత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో శుభ పరిణామం అని చెప్పొచ్చు. సంబంధం బలపడుతుంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరినొకరు సహకరించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కుటుంబ విజయానికి దోహదం చేస్తాయి. విద్యారంగంలో ఈ నెల అత్యంత అనుకూలం. కొత్త జ్ఞానం అందుకోవాలన్న ఆతృత పెరగడం, అలాగే కాన్సన్ట్రేషన్ పెరగడం, విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. మరి నవంబర్ నెలలో 2026 కన్యారాశి వాళ్లకు గురు శుక్ర యోగం కన్యారాశికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పచ్చు. ఈ యోగం వలన జీవితంలో దాదాపు అన్ని రంగాల్లో కూడా ఒక ప్రకాశం మొదలవుతుంది. వ్యాపారస్తులకు ఇది విస్తరణ, లాభాల పెరుగుదలను ఇస్తుంది. దీర్ఘకాలం తర్వాత పెద్ద ప్రాజెక్టు చేతికొచ్చే అవకాశం ఉంది. విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల అత్యంత శుభకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ ఈ నెలలో వెలుగులోకి వస్తుంది. పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా నవంబరు సమతుల్యంగా ఉంటుందని చెప్పచ్చు. శారీరకంగా కూడా మానసికంగా కూడా మంచి బలం లభిస్తుంది. మరి డిసెంబర్ నెల 2026 కన్యారాశి వాళ్ళకి సున్నితంగా ఉంటుందని చెప్పొచ్చు. పెద్ద ప్రమాదాలు, తీవ్రమైనటువంటి ఆటంకాలు కలిగించదు. కానీ ప్రతి పనిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం కానీ వ్యక్తిగత నిర్ణయాల్లో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాహితుల జీవితంలో చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. కమ్యూనికేషన్ లోపం కూర్చుని చర్చించుకొని సానుకూలంగా వాటిని సమస్యలు చేసుకోండి. నెలాఖరికి మాత్రం చిన్న మార్పులు వచ్చి పరస్పర గౌరవం పెరుగుతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో డిసెంబర్ మాసంలో శుభంగా మారే అవకాశం ఉంటుంది. లాభ నష్టాలు దాటి మీరు లాభం వైపుగా ప్రయాణం చేస్తారు. అయితే పాత కస్టమర్లు తిరిగి వచ్చి లావాదేవీలను పెంచుతారు. కొత్త ఒప్పందాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు డిసెంబర్ నెల కొత్త శక్తి తీసుకొస్తుందని చెప్పచ్చు. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితనం మెరుగ్గా మారుతుంది. ఫలితంగా కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. అలాగే పిల్లల విషయంలో డిసెంబర్ ఒక ఆనందభరిత కాలం. చదువు, క్రీడలు, పోటీ పరీక్షలు, సృజనాత్మక రంగాలు ఏదైనా సరే పిల్లలు మంచి ప్రగతిని చూపుతారు. దీని ద్వారా మీ సర్కిల్లో మీకు మంచి పేరు వస్తుంది పిల్లల వల్ల. మొత్తం మీద డిసెంబర్ 2026 కన్యారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్త, కొంచెం అవగాహన, కొంచెం శాంతి, అన్నిటి అభివృద్ధి ఇవన్నీ కూడా సమన్వయంతో మీకు తీసుకెళ్తుంది నెల. అలాగే వ్యాపారం గాడిలో పడుతుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి లభిస్తుంది. శని సున్నిత దృష్టి ఉన్నప్పటికీ వివేకం, శాంతితో మీరు ముందుకెళ్తారు. అలాగే మిగతా గమనించినట్టయితే విద్య, మేనేజ్మెంట్, మీడియా, అడ్మినిస్ట్రేషన్ అన్ని రంగాల్లో కూడా మీకు చక్కటి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే ఈ 6 నెలల కాలం కూడా ఏంటంటే మొక్కలు నాటే కాలం కాదు. ఇప్పటికే ఆల్రెడీ నాటిన విత్తనాలు మొలకెత్తి చెట్ల వైపు పయనించే సమయం కానీ కొత్త మొక్కలు వేయడానికి వీల్లేదు ఈ సమయంలో. అలాగే జూన్ నుంచి డిసెంబర్ లాభాల పంట అవకాశాలు చాలా బాగా వస్తాయి. లక్ష్యాల సాధన కానీ, నెట్వర్కింగ్ కానీ, ప్రొఫెషనల్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది.
మరి మీ కష్టం పైన ఆధారపడే వాళ్ళకి మీరు ఎంతో కొంత చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, ఇంక్రిమెంట్ రావడం, బోనస్ రావడం, వ్యాపార విస్తరణ చేయాలనుకోవడం, కొత్త క్లయింట్స్ రావడం, అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. మరి ఇవన్నీ దాటి చిన్న పరీక్షల్ని మీరు జూన్ తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకోండి. ఆ సమయంలో చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నెట్వర్కింగ్ ద్వారా మీ ప్రొఫెషనల్ వలయాన్ని పెంచుకోగలుగుతారు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా మీరు బలపడగలుగుతారు అన్నమాట. అయితే సంపద వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహు 7వ ఇంట్లో ఉండడం వలన భాగస్వామ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే వివాహ జీవితాన్ని చూసినట్టయితే కొంచెం వ్యక్తిగత సమయం ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో కూడినటువంటి కాలం. పదోన్నతులు, అదనపు బాధ్యతలు, నూతన అవకాశాలన్నీ కూడా లభిస్తాయని చెప్పచ్చు. మరి విద్యార్థులు ఇవన్నీ గమనిస్తే ఈ ఏడాది ప్రారంభం నుంచి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు మంచి ఆశీర్వాదం లభిస్తుంది. సాంకేతిక విద్య కానీ, వృత్తిపరమైనటువంటి కోర్సులు, ఉద్యోగ పరీక్షలు, ప్రతి దాంట్లో కూడా స్పష్టమైనటువంటి విజయానికి దారితీసే అవకాశం ఉంది. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా భూమి, గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలా బేరీజ్ వేసుకొని, చెక్ చేసుకొని, లిటిగేషన్ లేకుండా చూసుకొని తీసుకోవాలి, లేకపోతే లిటిగేషన్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. మరి కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం ఇంకా మంచి విజయాలు అందుకుంటారు అంటే, మీరు గురువుకి గ్రీన్ కలర్లో ఉండే మిఠాయి ఇవ్వండి. రావి మొక్కకి నీళ్లు పోసి అక్కడ దీపం వెలిగిస్తూ ఉండండి. పౌర్ణమికి తప్పకుండా గురువారాలు అలా రావి మొక్కకి నీళ్లు పోయడం, గ్రామదేవతకి పులిహోర సమర్పించడం, అలాగే గోమాతలకి సేవ చేయడం కానీ, గోశాలలో ఏదైనా సర్వీస్ చేయడము, వాళ్ళకి ఎంతో కొంత దానం చేయడము, ఇవన్నీ చేయండి. అలాగే వృద్ధాశ్రమంలో కొంత సర్వీస్ చేయండి, వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువుల్ని డొనేట్ చేయండి, ఆహారాన్ని డొనేట్ చేయండి. దీని ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.